నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సో 25th క్వశ్చన్, రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఏంటిది? సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్. డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటిది? దాని షేప్ కానీ వాల్యూమ్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనుక మార్చినట్టయితే దాని షేప్ మారదు, వాల్యూమ్ మారదు. షేప్ కానీ వాల్యూమ్ కానీ మారుతుందా? మారకూడదు. సెకండ్ వన్, సాలిడ్స్ ఆర్ జనరల్లీ రిజిడ్ ఇన్ నేచర్. రిజిడ్ ఇన్ నేచర్ అంటే అది ఇక్కడ పెట్టినా ఒకే షేపు, ఇక్కడ పెట్టినా ఒకే షేపు, ఇక్కడ పెట్టినా ఒకే షేప్ ఉంటుంది, కానీ ప్రాంతాన్ని బట్టి మారదు. మరియు ఇందులో పార్టికల్స్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అది షేప్ను మార్చుకోవడానికి ఇష్టపడదు. అట్లా ఉంటుంది కాబట్టి దానికి రిజిడ్ ఇన్ నేచర్ అంటారు. ఏమంటారు? రిజిడ్ ఇన్ నేచర్ అంటారు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సాలిడ్స్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్. ఏంటిది ఫ్రీ సర్ఫేస్ అంటే? ఫ్రీ సర్ఫేస్ అంటే ఏంటిది అని అంటే, మనము ఈ సాలిడ్ని కనుక తీసుకున్నట్టయితే ఈ సాలిడ్లో ఉన్న పార్టికల్స్, అన్ని సైడ్లలో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవాపరేట్ అవ్వడానికి, దీని నుండి విడిచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా ప్రాపర్టీస్ పరంగా చెప్తారు, కానీ మీకు అంత పెద్దగా అవసరం లేదు. సింపుల్గా సో ఎనీ నంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేస్, అనంతమైన ఫ్రీ సర్ఫేసెస్ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది మన స్టాండర్డ్కి. నెక్స్ట్ కమ్ టు ఫోర్త్ పాయింట్, ద ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఇన్ సాలిడ్స్ ఆర్ స్మాల్. సో సాలిడ్ని కనుక తీసుకున్నట్టయితే ఈ సాలిడ్ అనేది ఇట్లా దగ్గరగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. అదే లిక్విడ్ని కనుక తీసుకున్నట్టయితే కొద్దిగా దూరంగా ఉంటాయి. గ్యాస్ని కనుక తీసుకున్నట్టయితే ఇంకా దూరంగా ఉంటాయి. ఇది ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటారు. ఇందులో ఉన్న ఖాళీ ప్లేస్, ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఎంటీ స్పేస్ని ఏమంటారు? ఈ ఎంటీ స్పేస్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటారు. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ సాలిడ్స్లో చాలా తక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో మధ్యస్థంగా ఉంటుంది, గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అంటారు. ఏమంటారు? ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వెరీ లార్జ్. అవి దగ్గరగా ఉంటాయి సాలిడ్లో పార్టికల్స్, కాబట్టి వీటి మధ్య ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడము జరుగుతుంది. సిక్స్త్ క్వశ్చన్, ద డైమెన్షన్స్ ఆఫ్ సాలిడ్ డు నాట్ చేంజ్ లార్జ్ ప్రపోర్షన్స్ అపాన్ హీటింగ్ ఆర్ కూలింగ్. అంటే మీ యొక్క సాలిడ్ని మనం కనుక హీట్ చేస్తే దీని లెంత్ కానీ లేదా వెడల్పు కానీ లేదా ఎత్తు కానీ అనేది ఎక్కువగా మారవు, చాలా తక్కువగా మారడం జరుగుతుంది. డైమెన్షన్స్ చాలా తక్కువగా మారుతుంది. లెంత్ కానీ బ్రెడ్త్ కానీ హైట్ కానీ చాలా తక్కువగా మారడం జరుగుతుంది వేడి చేసినప్పుడు. ఎప్పుడు? వేడి చేసినప్పుడు. నెక్స్ట్ వన్, దే డు నాట్ డిఫ్యూజ్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫ్రీగా కదులుతాయా? వాటంతటవే కదలవు. డిఫ్యూజన్ మీన్స్ గోయింగ్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. కాబట్టి ఇవి డిఫ్యూజ్ కావు, ఎక్కడున్నా అక్కడనే ఉంటాయి. డిఫ్యూజ్ అవుతాయా? డిఫ్యూజ్ కావు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్, డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ మోర్. డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సాలిడ్స్ యొక్క డెన్సిటీ ఎట్లా ఉంటుంది? ఎక్కువగా ఉండడం జరుగుతుంది. డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు వాట్? మాస్ పర్ వాల్యూమ్. ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి పార్టికల్స్. సో ఒక ఏదైనా ఒక యూనిట్ వాల్యూమ్ కనుక తీసుకుంటే దానిలో మాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఒత్తిడిని కలగజేస్తే ఇంకా దగ్గరగా జరుగుతాయా? జరగవు, లేదా అసలే దీన్ని కంప్రెస్ కావు అని అనొచ్చు. సో దే హార్డ్లీ కంప్రెస్డ్ ఆర్ దే డు నాట్ కంప్రెస్డ్ ఆల్సో కరెక్టే. సో కంప్రెషన్ అంటే ఏంటిది? దాని మీద మనం ప్రెషర్ని కనుక అప్లై చేస్తే మాలిక్యూల్స్ దగ్గరగా వస్తే దాన్ని కంప్రెషన్ అంటారు. కమింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ నియర్ టు ఈచ్ అదర్ వెన్ వీ అప్లైడ్ ఫోర్స్ ఆర్ వెన్ వీ అప్లైడ్ ప్రెషర్ని కానీ ఫోర్స్ని కనుక అప్లై చేస్తే పార్టికల్స్ దగ్గరగా కనుక వచ్చినట్టయితే దాన్ని ఏమంటారు? కంప్రెషన్ అంటారు. ఏమంటారు? కంప్రెషన్ అంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ ఈజ్ లెస్. సాలిడ్స్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇవి దగ్గరగా ఉన్నవి, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మూమెంట్ తక్కువ ఉంటుంది.
మూమెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీ. మూమెంట్ తక్కువ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఎట్లా ఉంటుంది, తక్కువగా ఉండడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ ఫర్ సాలిడ్స్ ఈజ్ రాక్స్, స్టోన్స్, వుడ్, శాండ్, పెన్, పేపర్, పెన్సిల్. ఇవన్నీ కూడా ఏంటివి, సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్క క్వశ్చన్ కనుక మీరు నేర్చినట్టయితే ఈ టాపిక్లో, ఈ లెసన్లో సాలిడ్స్కి సంబంధించిన మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ గో టు 26th క్వశ్చన్. 26th క్వశ్చన్, రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటిదిరా? లిక్విడ్స్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్ బట్ నాట్ డెఫినెట్ షేప్. వాటికి షేప్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, కానీ వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ మిల్క్ని తీసుకోండి. 1 లీటర్ మిల్క్ని తీసుకొని ఈ గిన్నెలో కనుక పోసినట్టయితే గిన్నె షేప్లోనికి వస్తుంది. కొనికల్ ఫ్లాస్క్లో కనుక పోస్తే కొనికల్ ఫ్లాస్క్ షేప్లోనికి వస్తుంది. ఓకేనా? బీకర్లో కనుక వస్తే బీకర్ షేప్లోనికి వస్తుంది. ఎందులో వచ్చినా దాని షేప్లోనికి వస్తుంది. కానీ షేప్ అంటే మారింది. ఇందులో 1 లీటర్ మిల్క్ వస్తే ఇందులో పోయాక 2 లీటర్లు అవుతాయా? ఇందులో పోయాక 3 లీటర్లు అవుతాయా? కావు, మళ్ళీ 1 లీటరే ఉంటుంది. అంటే దాని యొక్క వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. దానిలో వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో కానీ షేప్ మాత్రము మారింది. షేప్ మాత్రం మారడం జరిగింది. కాబట్టి లిక్విడ్స్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్ బట్ నాట్ డెఫినెట్ షేప్. డెఫినెట్ షేప్లో ఉండవు, వాల్యూమ్ మాత్రం డెఫినెట్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో సెకండ్ బిట్, లిక్విడ్స్ ఆర్ జనరల్లీ రిజిడ్ ఇన్ నేచర్. రిజిడ్ నేచర్ అంటే ఏంటిది? అవి పార్టికల్స్ కొద్దిగా దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటిని రిజిడ్ నేచర్గా మనం తీసుకోవచ్చును. సాలిడ్స్కి ఇంకా ఎక్కువ రిజిడ్ ఉంటుంది. సాలిడ్స్కి గ్యాస్ లిక్విడ్స్ తోటి పోల్చినప్పుడు సాలిడ్స్కి రిజిడిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, లిక్విడ్స్ హ్యావ్ ఓన్లీ 1 ఫ్రీ సర్ఫేస్. లిక్విడ్ కనుక ఉందనుకోండి, కేవలం ఈ పైన ఉపరితలం నుండి మాత్రమే ఎవాపరేషన్ జరగడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ ఒక్క సర్ఫేస్ మాత్రమే ఫ్రీ సర్ఫేస్ ఉంది అని అంటారు. ఓన్లీ 1 ఫ్రీ సర్ఫేస్. నెక్స్ట్ 4th వన్, ద ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఇన్ లిక్విడ్స్ ఇన్ బిట్వీన్ సాలిడ్స్ అండ్ గ్యాసెస్. సో సాలిడ్స్ కనుక తీసుకున్నట్టయితే ఇట్లా దగ్గరగా ఉంటాయి, లిక్విడ్స్ కొంచెం దూరంగా ఉంటాయి, గ్యాసెస్ ఇంకా దూరంగా ఉంటాయి. ఓకేనా? సో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అంటే ఇందులో మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో మధ్యస్థంగా ఉంటుంది. ఇట్లా ఉండాలి. సాలిడ్స్లో తక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, గ్యాసెస్లో ఇంకా ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ మీన్స్ ద అవైలబుల్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అవైలబుల్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. ఇక ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎట్లా ఉంటాయి? ఇవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ హియర్ ఈజ్ మ్యాక్సిమం. ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్స్లో మీడియంగా ఉంటుంది, గ్యాసెస్లో చాలా తక్కువగా ఉంటుంది. దూరంగా ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ద డైమెన్షన్స్ ఆఫ్ లిక్విడ్స్ డు నాట్ చేంజ్ లార్జ్ ప్రపోర్షన్స్ అపాన్ హీటింగ్ ఆర్ కూలింగ్. ఇంతకుముందు చెప్పినట్టే, లిక్విడ్ని కనుక తీసుకున్నట్టయితే లిక్విడ్ని హీట్ చేస్తే దాని వాల్యూమ్ కానీ లేదా డెన్సిటీ కానీ మాస్ కానీ ఇట్లాంటివి చాలా తక్కువగా చేంజ్ అవుతాయి. వాటిలో చాలా తక్కువ మార్పు అనేది రావడం జరుగుతుంది. డైమెన్షన్స్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, లిక్విడ్స్ ఆర్ లెస్ డిఫ్యూజ్డ్. సాలిడ్స్ అసలు డిఫ్యూజే కావు. లిక్విడ్ ఇక్కడ పారవచనం అనుకోండి, ఇక్కడ కొద్ది దూరం మాత్రమే ట్రావెల్ అవుతుంది. ఓకేనా? గ్యాస్ ఉందనుకోండి, ఇక్కడ వదిలిపెట్టినాం అనుకోండి, ఆ దేశం అంతా తిరిగి వస్తుంది కదా. సో కాబట్టి సాలిడ్స్ అనేదేమో నాట్ డిఫ్యూజ్డ్, లిక్విడ్స్ ఆర్ డిఫ్యూజ్డ్ స్లోలీ ఆర్ మీడియంలీ, గ్యాసెస్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇన్ లార్జ్ ఏరియాస్. సో ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి. నెక్స్ట్ 8th వన్, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ లెస్ దాన్ సాలిడ్స్ అండ్ మోర్ దాన్ గ్యాసెస్. సో డెన్సిటీ కనుక తీసుకున్నట్లయితే డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఈజ్ గ్రేటర్ దాన్, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్. ఈ విధంగా ఉండడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 8th కంప్లీటెడ్. 9th, లిక్విడ్స్ ఆర్ హార్డ్లీ కంప్రెస్డ్. సో కంప్రెషన్ అంటే ఏంటిది?
మనం దాని మీద కనుక ఫోర్స్ని కనుక అప్లై చేస్తే, ప్రెషర్ని కనుక అప్లై చేస్తే, వాల్యూమ్ కనుక తగ్గితే దాన్ని కంప్రెషన్ అంటారు. ప్రెషర్ని కనుక పెంచితే, ఫోర్స్ని కనుక పెంచినట్టయితే దాని వాల్యూమ్ తగ్గితే కంప్రెషన్ అనాలి. లిక్విడ్స్ కంప్రెషన్ అనేది చాలా తక్కువ అవుతాయి లేదా కావని చెప్పొచ్చు. లిక్విడ్స్ చాలా తక్కువ అవుతాయి లేదా కావని కూడా చెప్పవచ్చును. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్స్: వాటర్, మిల్క్, కిరోసిన్, ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్స్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ మోర్ దాన్ సాలిడ్స్ అండ్ లెస్ దాన్ గ్యాసెస్. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? దాని అందులో ఉన్న పార్టికల్స్ యొక్క మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. మూమెంట్, దాని యొక్క వేగం వల్ల కలిగే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. సాలిడ్స్లో పార్టికల్స్ యొక్క మూమెంట్ చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడ్స్లో మీడియంగా ఉంటుంది. గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ మోర్ దాన్ లిక్విడ్స్. లిక్విడ్స్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ వాటర్, సాలిడ్స్. ఇవి దీస్ ఆర్ ద వాటర్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. ఇది అందరు కూడా ఆన్సర్ నేర్చి చెప్పాలి, ఓకేనా? నెక్స్ట్ 27th క్వశ్చన్, రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. గ్యాసెస్ హ్యావ్ ఇండెఫినెట్ షేప్ అండ్ ఇండెఫినెట్ వాల్యూమ్. గ్యాస్ ఏ ప్రాంతంలో పెడితే ఆ ప్రాంతం యొక్క షేప్లోనికి మారుతుంది. ఏ పాత్రలో పెడితే ఆ పాత్ర యొక్క షేప్లోనికి మారిపోతుంది. కాబట్టి దాని యొక్క షేప్ అనేది డెఫినెట్గా ఉండదు. ఏ చిన్న పాత్రలో వస్తే చిన్న వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. అదే గ్యాస్ను పెద్ద పాత్రలోనికి పంపిస్తే పెద్ద పాత్ర వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి దాని వాల్యూమ్ కూడా ఫిక్స్డ్గా ఉండదు. దాని షేప్ ఫిక్స్డ్గా ఉండదు, వాల్యూమ్ కూడా ఫిక్స్డ్గా ఉండదు. గ్యాసెస్ ఆర్ నాట్ రిజిడ్ ఇన్ నేచర్. రిజిడ్ నేచర్లో ఉంటాయి, అవి రిజిడ్ నేచర్లో ఉండవు. ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వాటి యొక్క షేప్ కానీ, వాల్యూమ్ కానీ, డెన్సిటీ కానీ రిజిడ్గా ఉండదు. నెక్స్ట్ వన్, గ్యాసెస్ కెన్ హ్యావ్ జీరో నెంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్. గ్యాసెస్ కెన్ హ్యావ్ జీరో నెంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్. జీరో నెంబర్ ఆల్రెడీ ఎవాపరేషన్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎవాపరేట్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి జీరో నెంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్ అంటారు. నెక్స్ట్ వన్, గ్యాసెస్ హ్యావ్ లెస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. గ్యాసెస్ హ్యావ్ లెస్ ఇంటర్మాలిక్యులర్, అవి దూరంగా ఉన్నాయి కాబట్టి వీటి మధ్య అట్రాక్షన్స్ తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి లెస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. గ్యాసెస్ హ్యావ్ మోర్ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్. అట్రాక్షన్స్ తక్కువ ఉన్నాయి, అట్రాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. కాబట్టి ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 6th, ద డైమెన్షన్స్ ఆఫ్ గ్యాసెస్ చేంజ్ ఇన్ లార్జ్ ప్రపోర్షన్స్ అపాన్ హీటింగ్ ఆర్ కూలింగ్. సో డైమెన్షన్స్ అంటే దాని యొక్క పొడవు కానీ, వెడల్పు కానీ, ఎత్తు కానీ, డెన్సిటీ కానీ, వాల్యూమ్ కానీ, అట్లాంటి వాటిని డైమెన్షన్స్ అంటారు. మనం హీట్ చేస్తే అవి చాలా ఎక్కువగా మారుతాయి. గ్యాసెస్ డిఫ్యూజెస్ మోర్. గ్యాస్ ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఇట్లా ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. కాబట్టి ఎక్కువగా డిఫ్యూజ్ అవుతాయి. డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లెస్. చాలా తక్కువ ఉంటుంది డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్. ఎట్లా ఉంటుంది, చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్యాసెస్ ఆర్ కంప్రెస్డ్ మోర్. గ్యాసెస్ మీద కనుక నేను ప్రెషర్ని అప్లై చేస్తే దాని వాల్యూమ్ చాలా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అవి కంప్రెస్ అవుతాయా కావా? అవుతాయి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ మోర్. గ్యాస్ మాలిక్యూల్స్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజీలీ. మూమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాసెస్. ఎగ్జాంపుల్స్ ఏంటివి? హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఓగనాసిన్. ఇవన్నీ ఏంటివి? ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాసెస్. ఎయిర్ కూడా ఒక ఎగ్జాంపులే.